హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ప్రాన్స్ స్టార్టర్ అండి. క్రిస్పీగా రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్స్ స్టార్టర్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపిస్తాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. లేట్ చేయకుండా తయారీ విధానాన్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని తీసుకోవాలి. నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ పేడు నిమ్మరసం తీసుకొని దాన్ని యాడ్ చేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న రొయ్యలను బట్టి యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మసాలాలు, నిమ్మరసం రొయ్యలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత ఒక అరగంట పాటు పక్కన పెట్టేయాలి మ్యారినేషన్ కోసం అండి. ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను బ్రెడ్ క్రమ్స్ని ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. మీకు బయట కూడా బ్రెడ్ క్రమ్స్ దొరుకుతాయి. ఇంకొక బౌల్ని తీసుకొని 1 కప్ మైదాని యాడ్ చేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 to 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి, మిరియాల పొడి అండి. ఇప్పుడు అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక చిన్న బౌల్ని తీసుకొని 2 ఎగ్స్ తీసుకోండి. 2 ఎగ్స్ కూడా బ్రేక్ చేసి అందులో యాడ్ చేసుకోవాలి. నీట్గా బీట్ చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని తీసుకొని మైదా మిక్చర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ రొయ్యని అందులో డిప్ చేసుకోవాలి. ఆ పౌడర్లో డిప్ చేసుకున్న రొయ్యని తీసుకొని ఎగ్ బీట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అందులో డిప్ చేసుకోవాలి. ఎగ్లో డిప్ చేసుకున్న రొయ్యని తీసుకొని బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవాలండి. దానిపైన నీట్గా మొత్తం కోట్ చేసుకోవాలి. మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా బ్రెడ్ క్రమ్స్ని దాని మీద అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కోట్ చేసుకోవాలి. అదే ప్రాసెస్లో మనం ఎన్ని రొయ్యలు అయితే తీసుకున్నామో అవన్నీ కూడా మైదాలో డిప్ చేసుకొని తరువాత ఎగ్లో డిప్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న రొయ్యల్ని నూనె కాగిన తరువాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రొయ్యలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే రొయ్య ఉడకదండి, లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా, ఇప్పుడు ఒక స్ట్రైనర్ యూస్ చేసుకొని వాటిని తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ప్రాన్స్ స్టార్టర్ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.